సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నార మండలంలో వివిధ గ్రామాలలో 3,90,00,000 సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి గుమ్మడిదల కేంద్రంలో సీసీ రోడ్డు 40 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, స్థానిక తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు. నమస్కారం. ఈరోజు జిన్నార మండలంలో 11 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3,90,00,000 40 లక్షల రూపాయలు గుమ్మడిదాల మండలంలో ఎంపీపీ ఆఫీస్కు పెట్టడం జరిగింది. మొత్తము 4,30,00,000 రూపాయలు జిన్నార గుమ్మడిదాలలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలని వర్కులను స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జిన్నార మండలంలో అలాగే గుమ్మడిదాల మండలంలో ఎన్ఆర్జీఎస్ వర్కులన్నీ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 3,90,00,000 ఏమో జిన్నార మండలంలో, 40 లక్షలేమో ఎంపీపీ ఆవరణంలో గుమ్మడిదాల మండలంలో సీసీ రోడ్ల కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు, డ్రైన్స్, రోడ్స్, వాటరు, మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం, నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు.